హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. నేను డబల్ ఇట్లా ఫోల్డ్ చేశానండి. 4 మడతలు ఉన్నాయి చూడండి. 10 ఇంచెస్ మనకు స్లీవ్ లెంత్ రావాల్సింది 7 ఇంచెస్ రావాలి. కుట్టిన తర్వాత అక్కడ నేను 7 ఇంచెస్ పెట్టాను. కింద మనకు సంఖ భాగంలో కుట్టుకోసానికి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్ చేస్తున్నాను. తర్వాత ఆ 4 ఇంచెస్ దగ్గరికి ఇలా షేప్ చేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, ఇట్లా మార్క్ చేశాను. కాకపోతే మీకు ఒక మార్కు క్లియర్గా కనబడతలేదండి. దీని మీద ఎంత చేసినా కిందికి వెళ్ళిపోతుంది, నెట్ కదా. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. దీనికి లైనింగ్ లేకుండా ఓన్లీ బుట్ట చేతులు కుడుతున్నా అండి. కింద ఒక 2 ఇంచెస్ అంతా వస్తుంది. నేను 4 మడతలు వేసాను కదా. ఇలా లెఫ్ట్ హ్యాండ్ మనం కదలకుండా చేయి పెట్టి ఇలా కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా మనం ఎక్కువైనా తీసుకోవచ్చండి. బుట్ట అనేది కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎంతైనా క్లాత్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా చిన్నగా ఒక 2 పాయింట్స్ అంతా కుచ్చులు పెట్టేసుకోండి. 2 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నగా పెట్టుకుంటేనే మంచిగా వస్తాయండి. మనకు బుట్ట చేతులు అనేవి మంచిగా బుట్ట నిలబడుతుంది. ఇలా ఇప్పుడు కింద స్లీవ్ రౌండ్ వస్తుంది కదా, అక్కడ మనం కుచ్చులు పెట్టుకుంటున్నాము. ఆపోజిట్ ఇలా చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ కుచ్చుల కింద మనకు 1 ఇంచున్నరంతా పట్టి వస్తుందండి. నేను 2.5 తీసుకున్నాను. స్లీవ్ రౌండ్ ఎంతో మనము స్లీవ్ రౌండ్కు ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అడుగున మెయిన్ క్లాత్, లోయర్ పైపింగ్ కూడా మీకు దీనిలో చూపిస్తున్నాను. సెల్ఫే పెట్టాను, ఆపోజిట్ పెట్టలేదు. లోయర్ పైపింగ్ లోపల పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి ఇలా కుడుతున్నా. చూడండి, ఇలా కొంచెం సింగిల్ పాదం పెట్టాను నేను. అది చూడండి, మీకు ఒకసారి లోయర్ పైపింగ్ కూడా నేను వీడియో పెడతానండి. తర్వాత మొత్తం లోయర్ పైపింగ్ చూపిస్తాను. బ్లౌజ్ అంతా లోయర్ పైపింగ్ ఎలా వేయాలో. ఇప్పుడైతే హ్యాండ్స్ వరకు ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలా తీసి లైనింగ్ ప్రెస్ చేయాలండి. లైనింగ్ ప్రెస్ చేస్తే మనకు చూడండి, అక్కడ పైపింగ్ వచ్చేసింది. కుట్ట అనేది మనకు క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పైపింగ్ మనకు కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ పైపింగ్ పక్క నుండి మనము కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. అది ఇలా వేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం బుట్ట పెట్టుకున్నది ఉన్నది కదా, అడుగున లైనింగ్ పెట్టి పైన బుట్ట పెట్టుకున్న క్లాత్ కింద భాగం చూడండి. మీకు లైనింగ్ ఓపెన్ చేస్తాను. నేను ఓపెన్ చేసి లైనింగ్ అడుగున పెట్టి కింద స్లీవ్ రౌండ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ నేను ఆ బుట్ట కుచ్చులు పెట్టుకున్న దానికి కింద లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోవాలి. మీకు వీడియో కొంచెం మిస్ అయిందండి. తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ బుట్ట మనం ఎప్పుడు కుట్టామో అడుగున పైనుంచి వెళ్ళి ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేస్తే మనకు 1.5 ఇంచ్ పట్టి వస్తుంది. బుట్ట కింద స్లీవ్ రౌండ్ బుట్ట కింద మనకు 1.5 ఇంచ్ పట్టి కోసం నేను ఇలా కుట్టాను. చూడండి, మీకు ఇలా కనబడుతుంది కదా. ఇప్పుడు స్లీవ్ రౌండ్ జాయిన్ చేసి చూపిస్తున్నాను. ఓన్లీ ఇది వీడియో మీకు బుట్ట చేతుల కోసమే వీడియో తీసానండి. అందుకే ఇంతవరకు చూపిస్తున్నాను వీడియోలో. లైనింగ్ లేకుండా ఎలా కుట్టాలా అనేది చూడండి, ఎంత బాగున్నాయో. బ్యాక్ ఓపెన్ పెట్టి ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టి ఇలా కుట్టానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.